శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. అస్మద్గురోః విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరి ఓం. ఫిబ్రవరి నెల రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు రాహు ఏకాదశిలో ఉన్నా చాలా బాగుంది. కానీ ఈ రాశికి గురు కుజులు పూర్తిగా బాగాలేదు. ఈ గురు కుజులు బాగుండకపోతే ఏమిటంటే ద్వాదశాస్తమ జన్మస్థం శ్రీ బంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం అని. ఒకటింట కానీ రెండింట కానీ గురువు ఏమో ఒకటింట కుజుడు రెండింట ఉండటం వల్ల స్థాన చలనం, నువ్వు ఉండే ఇంట్లో నుంచి కానీ చేసే ఉద్యోగుల నుంచి కానీ మానుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ధనక్షయం, డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతుంది. తర్వాత అనవసరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. దెబ్బలు తగలటానికి, యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశుల వాళ్ళకి శుక్రుడు రాహువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేదు. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? గురువుకు 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. కుజునికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. అయితే చెప్పాలి అంటే ఇప్పుడు శని బాగాలేడు, రవి బాగాలేడు, బుధుడు బాగాలేడు, కేతువు బాగాలేడు, కుజుడు బాగాలేడు, గురువు బాగాలేడు. మొత్తం 6 గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాలు బాగుండకపోవడం చేత ముందు మీ జన్మలగ్న రీత్యా చూసుకోండి. మీ జన్మలగ్న రీత్యా కనుక చూసుకున్నట్లయితే గోచారం జన్మలగ్నం 2 కలిసి వస్తాయి. మీకు దోషం ఏంటో తెలుసుకొని ఆ తర్వాత మీకు ఏం చేయాలో చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా కనబడుతోంది అంటే 60 సంవత్సరాలు బాగా సంపాదించారండి. 3 తరాల దాకా, 3 తరాల వాళ్ళు తినటానికి ఎంత ఖర్చు పెట్టినా తరగనంత సంపాదించాడు అనుకుందాం కొంచెంసేపు. ఈ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదో ఒక అనవసరమైన పని, ఒక పెద్ద కంపెనీ వాళ్ళకు హామీ ఇస్తే వాడు డబ్బులుగా చేసుకుని వెళ్ళిపోయినాడు. నీ ఆస్తి మొత్తం అమ్మికచ్చినా కూడా బాకీ ఎట్లా కోట్లు పోయినాయి. కేరా ప్లాట్ఫారం అది ఎందుకు వచ్చింది? నీ జాతకంలో బాగున్నా కూడా నువ్వు వాడికి హామీ ఇవ్వటం తప్పు కదా. నువ్వు వాడు వ్యాపారం చేసుకుంటే కానీ నువ్వు హామీ ఇవ్వాల్సిన అవసరం నీకేంటి? పోనీ అందులో భాగస్తుడిగా కంపెనీ నీ పేరుతో ఉందా? ఏమీ లేదు, వాడి పేరుతో ఉంది. మంచితనానికి నువ్వు హామీ ఇచ్చావు, మొత్తం క్యాష్ తీసుకున్నాడు, వాడు కంపెనీ ఓపెన్ చేయలేదు. 2 కోట్లు 3 కోట్లు లోన్ తీసుకున్నాడు, వాడు వెళ్ళిపోయినాడు. హామీ ఇచ్చినందుకు నీ నిద్ర పడ్డారు, నీ సర్వస్వం పోయింది. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి సంపాదించగలవా? అసలు ఆ దెబ్బకే మనిషి కుంగిపోతాడు, ఇక లేచి తిరగడు, మంచాల పడతాడు. మనోవ్యాధిని మించిన వ్యాధి ఇంకోట్లేడు. ఆ దిగులతోటే మంచాల పడి లేకుండా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాశి బాగున్నది. కానీ నేను చెప్పేది ప్రతి వాళ్ళకి ఒకటే మాట, ఎక్కడా తొందరపడి పనులు చేయొద్దు. కానీ ఈ రాశికి కుజ గురువులు బాగుండకపోవటానికి, పొరపాటు పనులు చేయడానికి బాగా అవకాశం కనపడుతోంది. అందులో 6 గ్రహాలు బాగాలేవు కాబట్టి ఇంకా ఇబ్బంది కనబడుతోంది. ఇది కాక మీ జన్మలగ్న రీత్యా చూసుకోండి. అందులో 24, 25, 26, 27 సంవత్సరాల వరకు కూడా గ్రహస్థితులు పూర్తిగా బాగాలేవు. మరి 6 గ్రహాల కూటమి వస్తోంది. ఇది దేశానికి, ప్రజలకు కూడా చాలా కష్ట దశ. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మీ జాతకాలు చూపించుకోవడం చాలా అవసరము. జాతకరీత్యా ప్రవర్తించడం అంతకంటే అవసరము. ఏదైనా పొరపాట్లుంటే వాటిని తెలిసిన వాళ్ళు, బాగా అనుభవం గల వాళ్ళు చెప్పిన మాట విని, కుటుంబ సమస్యలున్నా వాటిని కూడా సరిదిద్దుకొని ఇక ముందు ఎప్పుడు కూడా పొరపాటు చేయకుండా జాగ్రత్తగా బ్రతికితే మానవుడు జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడైతే నువ్వు తప్పు చేశావో ఇక ఆ తప్పు వల్ల జీవితం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. అందువల్ల ముందుగా ఈ రాశివాడు జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎంత అవసరం అంటే, ఒక రమ్ము నీళ్ళు ఉన్నాయండి, తాగే నీళ్ళు, దాంట్లో ఒక విషం బొట్టు ఎవడో వేశాడు,
వేసినవాడు ఎవరికి తెలియదు. అవి మంచిలోనే తాగారు, మొత్తం జనం చచ్చిపోయారు. ఏమిటి కారణం అంటే వాడు వేషం వేసినవాడు ఎవరికి తెలియదు. అట్లాగే మంచి వాళ్ళకి కష్టాలు కలిగి ప్రాణాంతకాలయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి జాతకం చూపించుకోవడం, కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా సర్దుకొని ముందుకు వెళ్ళటం, ఇది చాలా అవసరం. అటువంటి పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా బాగుపడతారు. తర్వాత నా జాతకం చూపించాను, జాతకం బాగుందని చెప్పారు, నాకు బాగాలేదు అంటే నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే మాత్రం నీకు సమస్యలు, ఇబ్బందులు, బాగా కష్టాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి అందులో కూడా డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన సమయం కరెక్ట్గా లేకపోతే జాతకం సరిగా రాదు. కాబట్టి దానికి తోడు హస్త సామర్థ్యం కూడా చూస్తాను నేను. ఈ రెండింటికి కరెక్ట్గా టాలీ చేసి జాతకం చెప్పడం జరుగుతుంది. మీకు అవసరమైతే మా కింద నెంబర్, ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి ఆ జాతకానికి తగినటువంటి రుసుము కట్టాలి. ఇంతని తీసుకుంటాను, దాని ప్రకారం ఆ ఫీజు కట్టి మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా మంచి జరిగే పరిస్థితులు తెలియపరచడం మా బాధ్యత. దానికి తగిన పూజలు ఏమైనా ఉంటే చేయిస్తాము. కాబట్టి మీరు జాగ్రత్తగా అనుసరించడం. ఈ వృషభ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా కుజ గురువుల వల్ల పూర్తిగా నష్టం వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి కుజుడికి గురువుకి ముఖ్యంగా జపం చేయించుకొని శనగలు, కందులు దానం ఇవ్వటం. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యకర్త, ఎవరు కర్త? జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని భరాయించేటువంటి వాడు ఎవరు? యకర్త జగతాం భర్త. సంహర్త, అందరినీ సంరక్షించేవాడు ఎవరు? యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. అందరినీ పోషించాలి అంటే పెద్ద నిధి కావాలి. ఆ నిధి ఎవరి చేతిలో ఉంది? యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. అటువంటి వారికి ప్రణమామి తమాదిత్యం, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. ప్రణమామి తదాదిత్యం బహిరంతస్తమోపహం, లోపల వెలుపల అన్ని చోట్ల తానై ఉన్నాడు. అటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆయనకి 12 పేర్లు ఉన్నాయి. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకర మార్తాండ సవితాహీలి తీక్ష్ణాంశుర్మిహిరోరవి. ఈ 12 పేర్లు సూర్యుడికి ఉన్నాయి. ఇప్పుడు మనకున్న రాసులన్నీ 12. ఈ 12 రాసుల పేర్లే అనుకోవాలి మన లెక్క ప్రకారం. అయితే జ్యోతిష్యానికి వచ్చేటప్పటికల్లా నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు. అటువంటి సూర్యుడు ఎట్లా ఉన్నాడో నవగ్రహాల గుళ్ళోకి పోతే మధ్యలో ఉన్నాడు. మిగతా గ్రహాలని చుట్టూ ఉన్నాయి. అన్ని గ్రహాలకి అధిపతి ఎవరు? సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడే 12 రాసుల్లో ఉన్నాడు, 9 గ్రహాల్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రపంచం మొత్తంలో ఉన్నాడు ఆయన. ఈ సూర్యుడు మరి ప్రపంచ దేశాలన్నింటిలో దేశానికి ఒక సూర్యుడు ఉన్నాడా? అన్ని దేశాలకు కలిపి ఒకటే సూర్యుడు. అందరినీ సంరక్షించేవాడు ఆ సూర్య భగవానుడే. ఆయన ఎవరు? సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నారు. ఆయన కిరణాలు భూమి మీద ఒక్క కిరణం గనక, ఒక్క సెకండ్ గనక పడకపోతే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అటువంటి శక్తిని గురించి, గ్రహాల గురించి, రాసుల్ని గురించి మొట్టమొదటిగా తెలియపరిచినటువంటి మతం ఏది, దేశం ఏది అంటే హిందూ దేశం, హిందూ మతం. వాళ్ళ ప్రపంచ దేశాలు వెళ్ళి చంద్రమండలాలకు వెళ్ళారు, కనుక్కున్నారు. ఇవన్నీ ఉన్నాయని ముందే చెప్పారుగా, ఎవరు చూడలేదుగా. మరి పంచాంగం అన్నారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఇన్ని కలిసి పంచాంగం అయింది. ఈ పంచాంగం భారతదేశంలోనే తయారైంది, ఏ దేశంలో తయారు కాలే. అయితే సైన్స్ రీత్యా ఏదో కొంత పెరిగింది, కానీ మొట్టమొదటి సైన్స్ మందే. ఇది ధర్మం. ధర్మం అనేది, అధర్మం అనేది 2 ఉన్నాయి. ఈ ధర్మాధర్మాల్ని పాటించే వాళ్ళు ఎవరయ్యా అంటే హిందూ దేశంలో
ధర్మాధర్మాలని తెలియపరిచిన దేశం హిందూ దేశం. హిందూ మతం అనాది మతం. అటువంటి మతం నుంచే ఎవరైనా కాపీ చేశారు. ఇవాళ న్యాయశాస్త్రం వచ్చిందంటే ధర్మశాస్త్రం, హిందూ మతంలో ఉన్న ధర్మశాస్త్రంలో కొంత భాగాన్నే న్యాయశాస్త్రం తీసుకున్నారు. దానివల్లే ప్రపంచ దేశాల్లో కూడా హిందూ సంబంధించినటువంటి దేవతా విగ్రహాలు, దేవాలయాలు ఉన్నాయి. చాలా చోట్ల బయటపడుతున్నాయి. అందువల్ల అనాది మతం ప్రపంచ దేశాల మొత్తానికి మొట్టమొదటి మతం అనాది మతం అయింది.